మనం ఈరోజు 5th క్లాస్ సెకండ్ లెసన్ మై స్వీట్ మెమరీస్ యొక్క వర్క్ బుక్ చూడబోతున్నాం. ఇందులో 2.1 వచ్చేసరికి చూద్దాము. ఇక్కడ మనకు చూస్ ద కరెక్ట్ ఆప్షన్. వై వాజ్ సంతోష్ సో ఎక్సైటెడ్ ఆన్ April 24th? ఎందుకు ఎక్సైటెడ్గా ఉన్నాడంటే టు విజిట్ హిజ్ గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి వెళ్తున్నాడు కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ దట్ విలేజ్ ఎన్విరాన్మెంట్ వాజ్ పీస్ఫుల్? ఇక్కడ విలేజ్ వి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి విలేజ్ ఎన్విరాన్మెంట్ ఎందుకు పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఫ్రెష్ ఎయిర్, లెస్ ట్రాఫిక్, ఎయిర్ ఎయిర్. నెక్స్ట్ వై వర్ స్కేర్ క్రోస్ ప్లేస్డ్ ఇన్ ద ఫీల్డ్స్? ఎందుకు వాటిని దిష్టి బొమ్మలను పెడతారంటే టు స్కేర్ అవే బర్డ్స్ వెళ్ళిపోవడానికి. విచ్ క్వాలిటీ ఆఫ్ సంతోష్ హెల్ప్స్ రిమెంబర్ హిజ్ ఎక్స్పీరియన్స్? ఏ క్వాలిటీ అంటే రైటింగ్ ఏ డైరీ. అతను డైరీ రాస్తాడు కాబట్టి అది అతనికి గుర్తుండిపోతుంది. వాట్ డస్ ద ఫ్రేజ్ హెవీలీ లాడెన్ విత్ ఫ్రూట్? అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల చెట్టు అనేది వంగుతుంది కదా, దాని మీనింగ్ ఏంటంటే ద ట్రీ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్, FRUITS, ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్. ఇవి మనకు ఆన్సర్స్ చూడండి, బీసీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ వేరుగా ఉన్నదాన్ని మనం రాయాలి. విండో, డోరు, కబోర్డు, ఈ మూడు అనేవి ఫర్నిచర్కి సంబంధించి. ఫ్లవర్ అనేది కరెక్ట్. క్రేను, డవ్వు, ఫాక్స్, క్రో, ఇవి మూడు పక్షులు. ఫాక్స్ అనేది మనకు జంతువు. నెక్స్ట్ చైర్, గ్రీన్, రెడ్, బ్లాక్. గ్రీన్, రెడ్, బ్లాక్ అనేవి కలర్స్. చైర్ అనేది వేరుగా ఉంటుంది. బస్సు, ట్రీ, లారీ, ఆటో, ఈ మూడు బస్సు, లారీ, ఆటో వెహికల్స్. ట్రీ అనేది వేరు. నెక్స్ట్ జాక్ ఫ్రూట్, నీము, పొమగ్రనేట్, మ్యాంగో. జాక్ ఫ్రూట్, పొమగ్రనేట్, మ్యాంగో అనేవి ఫ్రూట్స్. ఇది మెడిసినల్ ప్లాంట్గా కూడా ఉపయోగిస్తాం కాబట్టి నీము. కాబట్టి ఇవి మనకు ఆన్సర్స్. ఫ్లవరు, ఫాక్స్, చైర్, ట్రీ, నీము. నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్కి కరెక్ట్ మీనింగ్ రాయమన్నారు. చూడండి, వెకేషన్ అంటే హాలిడే. ఇక్కడ 2-3 ఆప్షన్స్ ఇచ్చారు మనకు. నెక్స్ట్ ప్లీజెంట్ అంటే కంఫర్టబుల్ అండ్ నైస్. నెక్స్ట్ న్యూమరస్ అంటే మెనీ, చాలా అని. నెక్స్ట్ క్రెయిన్స్ అంటే కొంగలు. ఇక్కడ క్రెయిన్స్ అనేది కాదు, ఇక్కడ వచ్చేసరికి మనకు వేరేది ఇచ్చారు, చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసరికి లష్ అనేది అండర్లైన్ చేశారు, ఇక్కడ రాంగ్ ఇచ్చారు. లష్ అంటే గ్రీన్ అండ్ హెల్దీ. నెక్స్ట్ హెవీలీ లాడెన్ అంటే ఫుల్ అండ్ లోడెడ్. ఇవి మనకు కరెక్ట్ ఆన్సర్స్. ఇంతటితో మనకు 2.1 అయిపోయింది. 2.2 చూద్దాం. 2.2లో చూసుకున్నట్లయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. స్టార్టింగ్లో ద మార్నింగ్ బ్రీజ్ వాజ్ కూల్ అండ్ ప్రెజెంట్, చాలా బాగుంటుంది కాబట్టి టీ పెట్టేసాము. నెక్స్ట్ కోకోనట్ పామ్స్ వర్ స్టాండింగ్ స్టిల్, అవి అటు ఇటు కదులుతూ ఉన్నాయి కోకోనట్ చెట్లు, కాబట్టి వీడు ఏమన్నాడంటే స్ట్రైట్గా ఉన్నాయి అంటున్నారు కాబట్టి రాంగ్, ఫాల్స్ పెట్టేసాము. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ వాజ్ బిజీ ఇన్ ద ఫీల్డ్, గ్రాండ్ ఫాదర్ బిజీగా ఉన్నారు పొలంలో. ఓకే. టీ ఆల్ ద ఫార్మర్స్ వర్ థ్రెషింగ్ ద ప్యాడీ, ఆల్ ఫార్మర్స్ వాళ్ళు అందరూ థ్రెషింగే చేయట్లేదు, కొంతమంది థ్రెషింగ్, కొంతమంది నాటడము, ఇట్లా రకరకాలుగా పనులు చేస్తున్నారు కాబట్టి అది ఫాల్స్. నెక్స్ట్ ద కుకూస్ సాంగ్ వాజ్ మోస్ట్ ఈథటిక్ సెన్స్, కాబట్టి కరెక్ట్, మనకు మంచి వాయిస్ వినపడుతుంది కాబట్టి టీ. నెక్స్ట్ సెకండ్ రోమన్లో చూసుకున్నట్లయితే కూల్ బ్రీజ్ వాజ్ ప్లీజ్ అంటే ఇక్కడ వర్డ్స్ అనేవి వర్డ్స్లో లెటర్స్ జంబుల్డ్గా ఇచ్చారు, మనం కరెక్ట్గా రాయవలసి ఉంటుంది. ద కూల్ బ్రీజ్ వాజ్ ప్లీజెంట్. నెక్స్ట్ ద కోకోనట్ పామ్స్ వర్ స్వేయింగ్ అంటే అటు ఇటు ఊగుతున్నాయి. సమ్ ఫార్మర్స్ వర్ థ్రెషింగ్. నెక్స్ట్ ద డెలిషియస్ బ్రేక్ఫాస్ట్, పల్లవి వాజ్ వెరీ ఈగర్. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాచింగ్ కూల్ బ్రీజ్ అంటే అర్థము ప్లీజెంట్ ఇన్ ద మార్నింగ్. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ బిజీ ఇట్ ఇన్ ఫీల్డ్స్ విత్ ఫార్మర్స్. కుకూస్ సాంగ్ ప్లీజెంట్ అండ్ డిలైట్ఫుల్లీ. పల్లవి ఏం చేస్తుందంటే టైర్ తోటి ఆడుతుంది కాబట్టి ఈ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అమ్మని ఏం చేస్తున్నాడంటే పాలు పితకడంలో హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఇవి మనకు రైట్ ఆన్సర్స్. నెక్స్ట్
నెక్స్ట్ ఇక్కడ మనము వర్డ్స్ అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయమన్నారు. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ బనానా వస్తుంది, నెక్స్ట్ బర్డ్స్, తర్వాత బ్రేక్ఫాస్ట్, బ్రిడ్జ్, బస్, గర్ల్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రీను, గ్రౌండ్, మ్యాంగో, మార్కెట్, మీట్, మిల్కింగ్, మార్నింగ్. నెక్స్ట్ ఫార్మర్స్, ఫీల్డ్స్, ఫ్రెష్, ఫ్రెండ్స్, ఫ్రూట్. నెక్స్ట్ కోకోనట్, కూల్, క్రాప్స్, కుకు, కటింగ్. ఏబిసిడీలలో ఏది ముందు వస్తే దాన్ని ముందుగా పెడతాము, తర్వాతది నెక్స్ట్ది ఈ విధంగా సీక్వెన్స్ ఆర్డర్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 2.3 వర్క్షీట్కి వస్తే ఇక్కడ మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయవలసి ఉంటుంది. బాక్స్లో ఆన్సర్స్ ఇచ్చారు. గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ ఏ బిగ్ ట్రీ, బనియాన్ ట్రీ. బనియాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ సాట్ ఆన్ బిగ్ స్మూత్ రాక్. థర్డ్ వన్, ఐ కుడ్ సీ ద పెబుల్స్. పెబుల్స్ అనేది కరెక్ట్. ఫోర్త్ వన్, ద ట్రిప్ ఆఫ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ వాజ్ వెరీ ఎంజాయబుల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఐ నైదర్ వాచ్డ్ టెలివిజన్ నార్ ప్లేడ్ వీడియో గేమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకునే సెకండ్ రోమన్ వచ్చేసరికి అరేంజ్ ద ఆర్డర్, సీక్వెన్షియల్ ఆర్డర్. ఇక్కడ సెంటెన్సెస్ని మనం సీక్వెన్స్ ఆర్డర్లో రాయవలసి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి సంతోష్ ఫ్యామిలీ డిసైడెడ్ టు గో టు గ్రాండ్ పేరెంట్స్ విలేజ్. సెకండ్ వన్ వచ్చేసరికి సంతోష్ ప్యాక్డ్, ఫస్ట్ విలేజ్కి వెళ్ళాలనుకుంటాడు, తర్వాత ప్యాక్ చేసుకుంటారు, తర్వాత రామాపురం వెళ్తారు, నెక్స్ట్ వాకింగ్కు, నెక్స్ట్ వచ్చేసరికి కెనాల్ బాత్కి, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాంగోని టేస్ట్ చేస్తాడు. ఈ విధంగా సంతోష్ హెల్ప్డ్ బ్రేకింగ్ గ్రౌండ్ నట్ పాట్స్, నెక్స్ట్ రిటర్న్డ్ ఫ్యామిలీ టు ద సిటీ. ఈ విధంగా మనం సీక్వెన్స్ ఆర్డర్ రాసాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీఅరేంజ్ ద గివెన్ వర్డ్స్, మీనింగ్ఫుల్ సెంటెన్స్గా రాసాము. ఫస్ట్ వన్, ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ క్రికెట్. సెకండ్ వన్ వచ్చేసరికి మై ఫ్రెండ్స్ లైక్ ఈటింగ్ దోశ. ద కెనాల్ వాజ్ వెరీ క్లీన్. నెక్స్ట్ వన్, ఐ లవ్ ద సీనరీ. నెక్స్ట్ వన్, ద ట్రిప్ వాజ్ వెరీ ఎంజాయబుల్. ఈ విధంగా మనము 2.3 అనే వర్క్షీట్ రాసాము. 2.4 చూసుకున్నట్లయితే వర్క్షీట్ 2.4 ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నారు. క్లీన్, ద రూమ్ ఈజ్ వెరీ క్లీన్ అన్నారు. క్లీన్కి మనం రాస్తే ద రూమ్ ఈజ్ వెరీ డర్టీ. మాధవీస్, ఇక్కడ నియర్కి మనం రాస్తే ఫార్. మాధవీస్ హౌస్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద షాపింగ్ మాల్. ద బేబీ ఈజ్ అవేక్ నౌ అంటే ద బేబీ ఈజ్ అస్లీప్ నౌ, నిద్రపోతున్నాడు. ద లగేజ్ ఈజ్ టూ హెవీ అంటే లగేజ్ ఈజ్ టూ లైట్ టు క్యారీ. ద స్టోరీ వాజ్ ఏ హ్యాపీ ఎండింగ్ అంటే స్టోరీ హ్యాజ్ ఏ సాడ్ ఎండింగ్. ఈ విధంగా రాస్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్లో ఫుడ్ ఐటమ్స్ ఏంటి, డ్రింక్స్ ఏంటి, థింగ్స్ ఏంటి రాయమన్నారు. చూడండి, మనం రాసాము. బిస్కెట్స్, ఫ్రూట్స్, బ్రెడ్, బటర్ అనేవి ఫుడ్ ఐటమ్స్, వాటర్, జ్యూసెస్, కూల్ డ్రింక్ అనేవి డ్రింక్స్. థింగ్స్ వచ్చేసరికి మొబైలు, క్లాత్స్, టార్చ్, బ్రష్, కాంబ్. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ ద వర్డ్ దట్ ఈజ్ కరెక్ట్లీ స్పెల్డ్ అన్నాడు. కరెక్ట్గా ఉండేదానికి మనం సర్కిల్ చేయవలసి ఉంటుంది. చూడండి, వెకేషన్, VACATION వెకేషన్. లష్, LUSH లష్. లాడెన్, LADEN లాడెన్. ఎన్చాంటింగ్, ENCHANTING ఎన్చాంటింగ్. స్ప్లాషింగ్, SPLASHING. ప్లీజెంట్, PLEASANT. స్కేర్ క్రో, SCARE స్కేర్, CROW స్కేర్ క్రో. స్వేయింగ్, SWAYING స్వేయింగ్. ప్లీజింగ్, PLEASING ప్లీజింగ్. పెబుల్స్, PEBBLES పెబుల్స్. ఈ విధంగా మనము 2.4 అనే వర్క్షీట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2.5 చూసుకున్నట్లయితే సర్కిల్ ద ప్రనౌన్ ఇన్ ద సెంటెన్స్. ఇండిఫినిట్ ప్రనౌన్ వచ్చేసరికి సమ్ వన్ అనేది ఇండిఫినిట్ ప్రనౌన్. ఎవ్రీథింగ్, ఎవ్రీవన్, నథింగ్, ఎనీబడి ఇవనేవి మనకు ఇండిఫినిట్ అంటే కరెక్ట్గా తెలపవు కాబట్టి ఇండిఫినిట్ అంటాము. డెఫినెట్గా ఉండదు కాబట్టి ఇండిఫినిట్ ప్రనౌన్స్. సమ్ వన్ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఎవరో తెలియదు, పలాని పర్సన్ అని తెలియదు. ఐ గేవ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ప్రతిదీ. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు. ఈజ్ నథింగ్ ఏమీ లేదు.
ఎనీబడి ఎవరైనా, ఈ విధంగా మనము సర్కిల్ చేసాము. నెక్స్ట్ సెంటెన్సెస్ని సూటబుల్ ఇండిఫినిట్ ప్రొనౌన్ తోటి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఐ లుక్డ్ ఇన్ ద బ్యాగ్ బట్ దెర్ వాజ్ నథింగ్ ఇన్సైడ్. ఇక్కడ మనము నథింగ్ అనే దానికి టిక్ కొట్టేసి రాయవలసి ఉంటుంది. ఎవ్రీ వన్ కేమ్ టు మై బర్త్డే పార్టీ ఎస్టర్డే. ప్రతి ఒక్కరు వచ్చారు అని. కెన్ ఎనీ వన్ హెల్ప్ మీ క్యారీ దిస్ బాక్స్. ఎవరైనా హెల్ప్ చేస్తారా? సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ఆబ్సెంట్ టుడే. కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. హీ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ విత్ ఎనీబడి. ఎవరితోటి ఫ్రెండ్లీగా ఉండడు. ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ నెగిటివ్ సెంటెన్స్ చూడండి. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఈడి వస్తుంది, నెగిటివ్ సెంటెన్స్లో డిడ్ నాట్ వస్తుంది, ప్లస్ V1 వస్తుంది. చూడండి, హీ ప్లేడ్ హ్యాండ్ బాల్ అన్నారు. హీ డిడ్ నాట్ ప్లే హ్యాండ్ బాల్. డిడ్ నాట్ వస్తుంది, ప్లస్ V1 వస్తుంది. ఇక్కడ V2 మాత్రమే వస్తుంది. ఇక్కడ డిడ్ నాట్ ప్లస్ V1. నెక్స్ట్ షీ వెయిటెడ్ ఇన్ ద కిచెన్. షీ డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద కిచెన్. ఐ మేడ్ బ్రెడ్. ఐ డిడ్ నాట్ మేక్. మేడ్కి మేక్ వి అనేది V1 అవుతుంది. బ్రెడ్. దే క్లీన్డ్ ద రూమ్. దే డిడ్ నాట్ క్లీన్ ద రూమ్. వీ వెంట్ షాపింగ్. వీ డిడ్ నాట్ గో. వెంట్కి గో వస్తుంది. నెక్స్ట్ వై షూ డ్యాన్స్ వెల్ ఎస్టర్డే. వై షూ డిడ్ నాట్ డ్యాన్స్ వెల్ ఎస్టర్డే. ఈ విధంగా మనకు 2.5 అనే వర్క్షీట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2.6 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డైరీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో మిస్ అయిన వర్డ్స్ మనము ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వర్డ్స్ అన్నీ ఇచ్చారు. ఈ వర్డ్స్ అనేవి మనకు ఎక్కడెక్కడ సరిపోతాయో వాటిని మనం ఫిలప్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ డేట్, తర్వాత డియర్ డైరీ. టుడే ఐ అబ్జర్వ్డ్ మెనీ ట్రీస్ అరౌండ్ మై హోమ్. ఇక్కడ హోమ్ అనేది కరెక్ట్. నెక్స్ట్ దెర్ ఆర్ నేమ్, టామరిండ్ అండ్ బనియాన్ ట్రీస్. ద ట్రీస్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ షేడీ. ద నేమ్ ట్రీ ఈజ్ బిగ్గెస్ట్ అమాంగ్ ఆల్ ద ట్రీస్. దే గివ్ అస్ ఫ్రెష్ ఎయిర్. ఇక్కడ ఫ్రెష్ అనేది వస్తుంది. ఫ్రెష్ ఎయిర్ అండ్ కూల్ షేడ్. ఆల్ ద చిల్డ్రన్ ప్లే అండర్ ద షేడ్ ఆఫ్ బనియాన్ ట్రీ. TREE tree. Next, we water the plants every day. Today I noticed a rose flower on a rose bush. Next, it was no beautiful. Jasmine plant give jasmines in summer. We can smell the fragrance of jasmine. I felt happy today. ఈ విధంగా మనము నీట్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరీ ఎంట్రీలో మనకు చూడండి, డైరీ ఎంట్రీ రికార్డింగ్ యువర్ బర్త్డే సెలబ్రేషన్ గురించి డేట్ రాయవలసి ఉంటుంది. తర్వాత టుడే ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్ని మనం ఫిల్ చేయాలి. టుడే ఈజ్ మై బర్త్డే. ఐ వోకప్ ఎట్ 6 o'clock అండ్ హ్యాడ్ ఏ బ్రేక్ఫాస్ట్ విత్ మై ఫ్యామిలీ. మై పేరెంట్స్ బ్లెస్డ్ మీ. ఐ వోర్ న్యూ డ్రెస్. వీ సెలబ్రేట్ బర్త్డే పార్టీ ఇన్ ద ఈవినింగ్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద డే. ఇక్కడ మన పేరు రాసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా 2.6 అనేది కంప్లీట్ అయిపోయింది. సారీ, ఇక్కడ వచ్చేసరికి మనకు సో అనేది వస్తుంది. సో బ్యూటిఫుల్. 2.7 వర్క్షీట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనము ప్యాసేజ్ నుంచి వాట్ లెసన్ డిడ్ సంతోష్ లెర్న్ ఫ్రమ్ దిస్ విజిట్ అన్నప్పుడు సి నేచర్ అండ్ లివింగ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. విచ్ రివరీ షోస్ ద సంతోష్ వాజ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ అంటే ప్లేయింగ్ విత్ టైర్ అండ్ హెల్పింగ్ ఫ్రెండ్స్. సి అనేవి 2. నెక్స్ట్ హౌ డిడ్ ద విలేజ్ ఎన్విరాన్మెంట్ అంటే విలేజ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ ఫీల్డ్స్ అండ్ సింగింగ్. అన్లైక్ ద సిటీ వచ్చేసరికి దేర్ వాజ్ సిటీ కన్నా అక్కడ టీవీ ఉండదు, మొబైల్ గేమ్స్ ఉండవు. నెక్స్ట్ 4th one, ఇమాజిన్ యూ ఆర్ ట్రావెలింగ్ విత్ సంతోష్ ఆన్ ద బస్. డిస్క్రైబ్ వన్ సీన్. మనము బస్సులో ప్రయాణిస్తుంటే మనం వచ్చేసరికి ఐ ఎంజాయ్ లుకింగ్ ఎట్ ద గ్రీన్ ఫీల్డ్స్ అని చెప్తాము. బ్రైట్ ఎల్లో ఫ్లవర్స్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ టు సీ వైట్ క్రెయిన్స్ ఫ్లయింగ్. నెక్స్ట్ 5th one వచ్చేసరికి ఇఫ్ యూ వర్ ఇన్ సంతోష్ ప్లేస్ వాట్ యాక్టివిటీ ఇన్ ద విలేజ్. మీరు సంతోష్ ప్లేస్లో ఉంటే ఏ యాక్టివిటీ చేస్తారు? ఐ వుడ్ ఎంజాయ్ ఈటింగ్ ఫ్రెష్ జ్యూసీ మ్యాంగోస్. జ్యూసీ మ్యాంగోస్ తింటాను స్ట్రైట్ ఫ్రమ్ ద ట్రీస్ బికాస్ దే టేస్ట్ అండ్ డెలిషియస్. ఈ విధంగా మనము 2.7 అనేది రాస్తాము.
2.8 వచ్చేసరికి మనకు ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ మేడ్ మాయా రియలైజ్ ద ప్లాంట్స్ నీడెడ్ కేర్, ద ప్లాంట్స్ హ్యాడ్ డ్రై లీవ్స్ అండ్ క్రాక్డ్ సాయిల్ అనేది మనకు ప్యాసేజ్లోని ఆన్సర్. నెక్స్ట్ బి, ఆన్సర్ బి సెకండ్ వన్, వాట్ క్వాలిటీ మాయా ఈజ్ షోన్ వెన్ షీ వాటర్స్ ద ప్లాంట్స్ అంటే రెస్పాన్సిబిలిటీ. విచ్ యాక్షన్ షోస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అంటే ప్లాంట్స్ నీడెడ్ వాటర్ అండ్ ఫైండింగ్ ఏ వాటరింగ్ క్యాన్. ఇక్కడ వచ్చేసరికి మనకు థింకింగ్ ద ప్లాంట్స్ నీడెడ్ వాటర్ అండ్ ఫైండింగ్ వాటర్ క్యాన్. వై డిడ్ ద గార్డెనర్ ప్రైజ్ మాయా అంటే షీ టుక్ ఏ గ్రేట్ కేర్ ఫర్ ద ప్లాంట్స్ ఇన్ ద పార్క్. కేర్ తీసుకుంటుంది కాబట్టి గార్డెనర్ పొగిడారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద డెసిషన్ టు కేర్ ఫర్ పార్క్ ఎవ్రీ వీకెండ్ షో అంటే టీమ్ వర్క్ అండ్ కమిట్మెంట్. ఫస్ట్ ఏ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, హౌ డిడ్ మాయా ఫీల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంటే హ్యాపీ అండ్ పీస్ఫుల్ బికాస్ షీ హెల్ప్డ్ నేచర్. ఈ విధంగా మనము సిబిసిబిబిఏసి ఇవి ఆన్సర్స్. ఈ విధంగా 2.8 అనేది కంప్లీట్. 2.9 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పోయం నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. ద కాక్ ఈజ్ క్రోయింగ్ అనే మీనింగ్ ఫస్ట్ దాంట్లో అడిగారు, అంటే ఎర్లీ మార్నింగ్. విచ్ టైమ్ డే అంటే ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ విచ్ లైన్ షోస్ ద నేచర్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అంటే ద లేక్ డోత్ గ్లిట్టర్ అనేది మనకు చూపిస్తుంది బ్రైట్ అండ్ షైనింగ్ అనే మీనింగ్ అర్థము. వాట్ డస్ ద లైన్ ద రైన్ ఈజ్ ఓవర్ అండ్ గోన్ సజెస్ట్, దానికి అర్థం వచ్చేసరికి ద వెదర్ ఈజ్ క్లియర్ అండ్ ప్లీజెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, బెస్ట్ కన్వేడ్ ద పోయం అంటే నేచర్ అండ్ హ్యూమన్ లైఫ్ ఆర్ యాక్టివ్ అండ్ జాయ్ఫుల్. ఏ అనేది కరెక్ట్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బ్లూ స్కై ప్రివైలింగ్ అంటే ఏంటంటే బ్లూ స్కై ఈజ్ క్లియర్లీ విజిబుల్. ఫిఫ్త్ వన్కి ఆన్సర్ బి. నెక్స్ట్ కంప్లీట్ ద టేబుల్ అన్నప్పుడు పోయం నుంచి ఏ లైన్ ఇచ్చారు, నువ్వు ఎలా దాన్ని చూస్తావు, వాట్ డస్ ఇట్ షో అంటే దాని అర్థం ఏంటి చూడండి. ద స్మాల్ బర్డ్స్ ట్విట్టర్ అంటే ఐ హియర్ బర్డ్స్ షిర్పింగ్ అని రాయాలి. ఏ హ్యాపీ మార్నింగ్, ఉదయాన్నే పక్షులు అరవడం అనేది మనకు అర్థమవుతుంది, హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్, పశువులు మేస్తున్నప్పుడు ఏమనుకుంటాం, ఐ సీ కౌస్ ఈటింగ్ గ్రాస్, ఏ పీస్ఫుల్ లైఫ్. స్మాల్ క్లౌడ్స్ ఆర్ షైలింగ్ అంటే ఐ సీ క్లౌడ్స్ మూవింగ్, క్లియర్ అండ్ కామ్ వెదర్. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. మ్యాచింగ్ ఇక్కడ కాక్ వచ్చేసరికి క్రోయింగ్ ఇన్ ద మార్నింగ్, కూస్తుంది కోడిపుంజు. నెక్స్ట్ స్ట్రీమ్ అంటే ఫ్లోయింగ్ జెంట్లీ, పారుతూ ఉంటుంది. స్మాల్ బర్డ్స్ ఏం చేస్తాయంటే ట్విట్టరింగ్. ఇక్కడ చూడొచ్చు స్మాల్ బర్డ్స్ వచ్చేసరికి ట్విట్టరింగ్ స్వీట్లీ. నెక్స్ట్ లేక్ వచ్చేసరికి గ్లిట్టరింగ్ ఇన్ ద సన్లైట్. క్యాటిల్ వచ్చేసరికి గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్స్, పశువులు. క్లౌడ్స్ వచ్చేసరికి షైనింగ్ ఇన్ ద స్కై. ఓల్డెస్ట్ అండ్ యంగెస్ట్ అంటే వర్కింగ్ విత్ ద స్ట్రాంగెస్ట్. ఈ విధంగా మనము 2.9 అనే వర్క్షీట్ కంప్లీట్ అయింది. 2.10 చూసుకున్నట్లయితే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. వెన్ యూ సీ సమ్వన్ హర్టింగ్ నేచర్, నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటే స్టాప్ దెమ్ పొలైట్లీ, వాళ్ళను నేచర్ని పాడు చేస్తున్నప్పుడు వాళ్ళను పొలైట్గా వద్దు అంటాను. ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఫీల్స్ సాడ్ ఇన్ ద మార్నింగ్, మనము చెక్ దెమ్ అప్ విత్ కైండ్ వర్డ్స్, వాళ్ళకి మంచి విషయాలు మంచి మాటలు చెప్తాము. వెన్ యూ గ్రూప్ ఈజ్ క్లీనింగ్ ద క్లాస్ రూమ్, మీ గ్రూపు క్లీన్ చేస్తుంటే మీరు ఏం చేస్తారు, జాయిన్ అండ్ హెల్ప్ ఎవరీ వన్, మనం కూడా జాయిన్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇఫ్ యూ నోటీస్ సమ్వన్ గెట్స్ ఇంజ్యూర్డ్, ఎవరికన్నా దెబ్బ తగిలితే మనము డూ ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాము. వెన్ వర్కింగ్ ఇన్ టీమ్గా వర్క్ చేస్తున్నప్పుడు షేర్ వర్క్ ఈక్వల్లీ. నెక్స్ట్ టిక్ ద గుడ్ హ్యాబిట్స్కి మనం టిక్ చేయాలి. వేకింగ్ అప్ ఎర్లీ అండ్ ఎంజాయింగ్ ఫ్రెష్ ఎయిర్ అనేది టిక్. కటింగ్ ట్రీస్ అన్నెసెసరీలీ అంటే రాంగ్, అది మనం టిక్ చేయని అవసరం లేదు. హెల్పింగ్ అదర్స్ ఇన్ వర్క్ కరెక్ట్. కీపింగ్ సరౌండింగ్స్ క్లీన్ కరెక్ట్. నెక్స్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్, వేరే వాళ్ళని ఎగతాళి చేయడం రాంగ్. రెస్పెక్టింగ్ నేచర్ అండ్ యానిమల్స్ కరెక్ట్. ప్లేయింగ్ అండ్ వర్కింగ్ టుగెదర్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ డ్రా ఏ పిక్చర్ ఏ హ్యాపీ మార్నింగ్ ఇన్ నేచర్.
డ్రా ఏ రైజింగ్ సన్ గీయమన్నారు. స్మాల్ బర్డ్స్ ఫ్లయింగ్, ఇట్లా ఫ్లై అవుతున్నట్టు స్మాల్ బర్డ్స్ గీయాలి, ఇక్కడ మర్చిపోయాము. నెక్స్ట్ డ్రా ఏ నేరో పాత్, దారి గీయమన్నారు, గీసాము. నెక్స్ట్ గ్రీన్ గ్రాస్ ఆన్ ద ఎదర్ సైడ్, ఇక్కడ గ్రీన్ గ్రాస్ అనేది ఉంటుంది. యూ మే యాడ్ మౌంటైన్స్ వేసాము, కెటిల్ పశువులు వేసాము, అండ్ స్మాల్ స్ట్రీమ్, ఎక్కడో చోట ఒక స్మాల్ స్ట్రీము, ఒక నదిలాగా పారుతున్నట్టుగా మనం గీయాలి. ఈ విధంగా మనము డయాగ్రామ్ అనేది గీసాము. దీంతో 2.10 అనేది కంప్లీట్ అయింది. మనకు 2 స్పేస్ ఉండేటువంటి షీట్స్ ఇస్తారు. అందులో మనము డిక్టేషన్ చెప్పుకోవచ్చు, అదేవిధంగా యాక్టివిటీస్ చెప్పించుకోవచ్చు, కాపీ రైటింగ్, రిటర్న్ యాక్టివిటీస్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇలాంటివనేవి మనము చేయొచ్చు. చూడండి, క్వశ్చన్స్ చూడకుండా రాపించడము, అదేవిధంగా ఏదైనా డిక్టేషన్ పెట్టుకోవడం, వీటికి మనకు ఈ 2 పేజీలు అనేవి సరిపోతున్నాయి. ఈ విధంగా మనకు 5th class 2nd lesson కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.